హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చేస్తూ టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ టిప్స్ అన్నీ కూడా నాకు తెలిసినవి. నేను టైలరింగ్ నేర్చుకున్నప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ టైలరింగ్ చేస్తూ ఉన్నాను కదా. సో నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా కొంత అనుభవంతో మీ అందరికీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఎప్పుడైతే మనం కటింగ్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మనకి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని కటింగ్ స్టార్ట్ చేసామంటే 10 సార్లు లెగిసి కూర్చునే పని ఉండదు. మొత్తం అన్నీ కూడా మనకి ఏమేమి అవసరం అవుతాయో కటింగ్ చేసేటప్పుడు ఆ టూల్స్ అన్నీ కూడా మనం ఎక్కడైతే కటింగ్ చేస్తామో ఆ ప్లేస్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా కటింగ్ చేసేటప్పుడు మెయిన్గా మనకి యూజ్ అయ్యే కొన్ని టూల్స్ అయితే షేర్ చేసుకుందాం. అదైతే ఫస్ట్ టేప్ అన్నమాట. మనం ఏది కొలవాలన్నా ఏది మెజర్ చేయాలన్నా ఫస్ట్ మనకి మెయిన్గా కావాల్సింది టేపు. సో టేప్ ఒకటి ఉంటే సరిపోతుందా అంటే కాదండి. ఇలా కొన్ని టూల్స్ అయితే మనకి యూస్ఫుల్గా ఉపయోగపడుతూ ఉంటాయి. మెయిన్గా ఇలా కటింగ్ చేసేటప్పుడు టేప్తోనైతే ఇలా మనం ఏదైనా సరే కొలుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొంతమంది అంచనా ప్రకారం పెట్టేస్తారు, అలా పెట్టేయకూడదు. మనం చూసినట్లయితే పెద్ద పెద్ద బొటిక్స్లో అయినా సరే లేదంటే టైలరింగ్ షాప్లో అయినా సరే వాళ్ళైతే చాలానే వస్తువులు యూస్ చేస్తూ ఉంటారు ఈ టైలరింగ్కి సంబంధించి. అంటే అవి యూస్ చేయడం వల్ల మనకి ఒక్క పాయింట్ కూడా అటు ఇటు కాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్లుగా కటింగు. ఫస్ట్ టేప్ మెజర్ చేయడానికి యూజ్ అయితే మనం మెజర్ చేసింది మార్కింగ్ చేయడం కోసం ఇలా ఒక మార్కర్ పీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లైన్స్ స్ట్రైట్గా రావాలంటే స్కేల్స్ కూడా యూజ్ చేయాలి. ఇంకా చాలామంది మనకి నెక్ రౌండ్ కానివ్వండి లేదంటే ఆర్మ్ రౌండ్ తిరుగుతూ ఉంటుంది కదా, అంటే హ్యాండ్ షేప్ ఇస్తూ ఉంటాం కదా, ఆ షేప్కి చాలామంది హ్యాండ్తోనే యూజ్ చేసేస్తారు. బట్ ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో డ్రాయింగ్ అన్నది. ఎప్పుడైతే మనకి ఇలా డ్రాయింగ్ వచ్చిందో మనకి చూడండి చాలామంది బ్లౌజ్ కుట్టేటప్పుడు చంకల దగ్గర బ్లౌజ్ అన్నది ఇలా ఉబ్బినట్టుగా ఉంటుంది లేదంటే ఉగ్గులుగా వస్తూ ఉంటుంది. ఇలా ఒకసారి స్కేల్ యూజ్ చేసి కటింగ్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసిన సిజర్ అయితే లక్కీ సిజర్ అండ్ కాస్ట్ వచ్చేసి నాకు గుర్తులేదు. 2 years బ్యాక్ అయితే నేను దీన్ని కొనుక్కున్నాను. నేను మిషన్ ఎప్పుడైతే కొన్నానో ఆ టైంలో, అంటే టైలరింగ్ సామాన్లు అవన్నీ కొన్నాను ఒక 2 years బ్యాక్. ఆ టైంలో నేను ఈ సిజర్ అన్నది తీసుకున్నాను. అండ్ దీని నెంబర్ వచ్చేసి 10 అనమాట. నాకు ఈ సిజర్ చాలా బాగా యూజ్ అయ్యింది, చాలా బాగా కటింగ్ అవుతుంది. ఎప్పుడైనా షార్ప్ తగ్గితే షార్ప్ నేనే ఓన్గా చేసేసుకుంటున్నాను. ఇంకొక సిజర్ పెట్టి ఈ సిజర్ మీద పాముతూ ఉంటే ఆటోమేటిక్గా షార్ప్ అయిపోతుంది. లేకపోతే మనం కల్లుప్పు యూజ్ చేసి కూడా సిజర్ని షార్ప్ చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా మార్కింగ్ చేయాలంటే మార్కింగ్ పీస్నే యూజ్ చేయాలి. చాలామంది చాక్ పీస్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ చాక్ పీస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ముద్దగా వస్తుంది అక్కడ మార్కింగ్ అన్నది. అదేనండి ఒక లైన్ కాకుండా ఇప్పుడు ముగ్గు వేసేటప్పుడు ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా కొంచెం లావుగా వస్తుంది. మనకి సన్నగా నీట్గా రావాలి అంటే ఇలా మార్కింగ్ పీసులు కనుక యూజ్ చేసామంటే కరెక్ట్గా ఒక పాయింట్ అటు ఇటు కాకుండా మనకి ఎక్కడికైతే ఎగ్జాక్ట్గా కావాలో మార్కింగ్ అన్నది అక్కడికే పడుతుంది. నేనైతే టైలరింగ్ చేసేటప్పుడు మెయిన్గా యూజ్ చేసిన థింగ్స్ అయితే ఇవే. బట్ ఇక్కడ మార్కింగ్ పీస్ గురించి ఒక మిస్టరీయే ఉంటుంది. అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా మార్కింగ్ చేయడానికి ఒక పెద్ద మార్కింగ్ పీస్ అన్నది తీసుకుంటారు. మ్యాక్సిమం ప్రతి ఒక్క టైలరు కూడా ఏదో ఒక టైంలో ఇది మ్యాక్సిమం ఫేస్ చేసే ఉంటారు. మార్కింగ్ పీస్ అయితే పెద్దదే తీసుకుంటారు. ఇలా మార్కింగ్ చేసి పక్కన పెడతారో లేదో ఏదో ఒకటి పడి విరిగిపోతూ ఉంటుంది. లేదంటే మార్కింగ్ పీస్ పక్కనే ఉంటుంది, మార్కింగ్ చేసి ఇలా పక్కన పెడతాము, మళ్ళీ మార్కింగ్ చేయడానికి చూద్దాం అన్నప్పటికీ అది ఎక్కడ పెట్టామో కనిపించకుండా పోతుంది. తీరా ఇంకొక మార్కింగ్ పీస్ని తీసిన తర్వాత అది మన పక్కనే ఉంటుంది. ఇంకొకసారి బ్లౌజ్ కట్ చేద్దాం కదా అనేసి మొత్తం టూల్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటాం. బట్ ఈ మార్కింగ్ పీస్ అయితే అస్సలు కనబడదు. ఇంకా టైలరింగ్ టేప్ అయితే మెడలోనే వేసుకుంటాం కానీ చుట్టూ నెతుకుతూ ఉంటాము. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి మనం బ్లౌజ్ ఏ సైజు వాళ్ళది కట్ చేస్తున్నాం, ఎంత సైజు వాళ్ళది కట్ చేస్తున్నాం, ఇలా అన్నీ కూడా ఒకసారి మనం బ్లౌజ్ కట్ చేసే ముందు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మీరు కనుక బిగినర్స్ అయితే ఇలా అన్ని మార్కింగ్స్ డైరెక్ట్గా మార్కింగ్ చేసేయకుండా ఒక పేపరు పెన్ను తీసుకొని ఇది ఏ సైజు వాళ్ళ బ్లౌజు, వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎంత ఉంది,
నెక్ షోల్డర్ కలిపి ఎంత పెట్టాలి, నెక్కి ఎంత పెట్టాలి, ఇలా ప్రతిదీ కూడా ఒకసారి అనలైజ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కటింగ్ అన్నది చెయ్యండి. ఎలాంటి వాటికైనా సరే అంటే కొన్ని పనులు మనం ఓన్గా చేసుకున్నప్పుడు ఇలా అనలైజ్ చేసుకుంటూ చేయడం వల్ల మనం కొంచెం సక్సెస్ అవ్వడం లేట్ అవ్వచ్చు కానీ బట్ ఒక్కసారి సక్సెస్ అయితే మనల్ని ఇంకెవ్వరు కూడా ఆపలేరు అన్నట్లుగా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే ఇలా కటింగ్ చేసుకుంటూ పోయామంటే ప్రతిదీ కూడా చూసారా ఇక్కడ ఎంత నీట్గా స్కేల్తో గీయడం వల్ల ఎంత నీట్గా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ నేను కర్వ్ స్కేల్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇలా యూజ్ చేసి మనం ఎక్కడ ఎలా పెట్టాలి, మార్కింగ్ ఎలా పెట్టాలి అండ్ ఎక్కడ ఎంత మెజర్మెంట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని అప్పుడు కటింగ్ అన్నది చేసుకోవాలి. ఈవెన్ నేను కూడా కటింగ్ నేర్చుకునే కొత్తలో ప్రతి పాయింట్ కూడా ఒక బుక్ పెట్టి సపరేట్గా ఆ బుక్లో నోట్ చేస్తూ ఉండేదాన్ని. సో దాని ద్వారా నేను ఇప్పుడు ఏదైతే మిస్టేక్ చేశానో అది నెక్స్ట్ టైం చేయకుండా ఉండేదాన్ని అనమాట. సో ఇప్పటికీ కూడా ఆ బుక్ నా దగ్గరే ఉంటుంది. ఇప్పటికైనా నాకు ఎప్పటికైనా సరే ఏదైనా తెలియని మ్యాటర్, కొత్త మ్యాటర్ ఏదైనా వచ్చింది అది నేను మర్చిపోకుండా ఉండాలి అనుకుంటే ఆ బుక్లోని మ్యాక్సిమం నోట్ చేస్తూ ఉంటాను. అలా అని అన్నీ కాదు, ఏదైతే మనకి కొత్తగా కొన్ని వస్తూ ఉంటాయి. ఎలాంటి దాంట్లో అయినా సరే, ఎలాంటి వర్క్లో అయినా సరే మనం కొంచెం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది కదా. సో అలాంటి అప్డేట్ అవ్వాల్సిన టైంలో మనం అన్నీ గుర్తుండవు, అవి నోట్ చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ వేరే వీడియోస్ కోసం సెర్చ్ చేయకుండా మన బుక్కి ఇలా ఒక పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నేను కటింగ్ నేర్చుకునే కొత్తలో ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యాను, అందుకే నాకు బేగా సక్సెస్ అన్నది వచ్చింది. సో మీకు ఎవరికైనా ఇలా నేను ఎలా నోట్ చేసుకునేదాన్ని ఇవన్నీ కూడా మీకు కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా ఆ బుక్ అన్నది మీకు కూడా చూపిస్తాను. మెయిన్గా మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళైతే డెఫినెట్గా ఒక ఛానలే ఫాలో అవ్వండి. ఒక ఛానల్ ఫాలో అయితేనే వాళ్ళు ఏం చెప్తున్నారో అక్కడ ఏముందో మీకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక 100% మీకు అర్థం అవ్వకపోయినా సరే అట్లీస్ట్ ఒక 10% అయినా అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మనకి కొత్తలోని ఒకేసారి అర్థం అవ్వాలంటే అర్థం అవ్వదు, మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటే అదే అర్థమవుతుంది. ఇలా మనం ఏదైనా ఒక వీడియో చూసేటప్పుడు దాంట్లో మనకి ఎంత అర్థమయ్యిందో ఒక నోట్బుక్లో డెఫినెట్గా రాసుకోండి. ఎందుకంటే ఇది రాసుకోవడం వల్ల మళ్ళీ మనం ఒక 2-3 సార్లు చూడగలుగుతాం పేజ్ ఓపెన్ చేసి. బట్ వీడియోనైతే మొత్తం అన్నిసార్లు ఒకే వీడియో చూడాలంటే చాలామందికి బోర్ కొడుతుంది. కాబట్టి ఇలా నోట్ చేసి పెట్టుకున్నారనుకోండి, సింపుల్గా మనం మర్చిపోయినా సరే పేజ్ ఓపెన్ చేయగానే గుర్తొస్తుంది. ఇలా కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనకి కటింగు, స్టిచ్చింగు ఇలా చాలా మనం ఈజీగా నేర్చుకోగలుగుతాము. ఇంకా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కాకుండా రెగ్యులర్గా డైలీ ఎక్కువగా కస్టమర్స్వి కొడుతూ ఉంటారు కదా, వాళ్ళైతే మధ్యలో ఒక గంటకు ఒకసారి లెగిచి వాటర్ తాగి అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చి కూర్చొని కుట్టారంటే మనకి బ్యాక్ పెయిన్స్, హ్యాండ్ పెయిన్స్, లెగ్ పెయిన్స్ ఇలాంటి పెయిన్స్ ఏమీ రాకుండా కంఫర్టబుల్గా ఎక్కువ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయగలుగుతాము. వాకింగ్ అన్నాననేసి మరి గంటలు కాదులేండి, జస్ట్ గంటకు ఒకసారి అలా లేచి 2 అడుగులు వేసి వచ్చి కూర్చొని కుట్టారంటే మన కాళ్ళు అవన్నీ కూడా ఒకసారి మూవ్ అయ్యి బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ ఒకసారి అలా మూవ్ అయ్యి సర్క్యులేషన్ అవుతుంది కదా బ్లడ్ అనేది బాగా. సో అందుకోసమనే చెప్పాను, ఇలా ఒకసారి గంటకు ఒకసారి ఇలా చేశారంటే బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి అండ్ మనకి సర్క్యులేషన్ అనేది బాగా ఉంటుంది. కొన్ని పెయిన్స్ మనకి మనముగా తగ్గించుకునే వాళ్ళం అయితే అవుతాము. ఇంకా నా గురించి చెప్పాలంటే నేను రోజుకి కనీసం కుట్టేది 1 మహా అయితే 2 బ్లౌజులు. ఇంకా అంతకు మించి ఎక్కువగా బ్లౌజెస్ అనేవి నేను స్టిచ్ చేయడం నాకు అవ్వదు. మెయిన్ ఎందుకంటే చిన్నపిల్లలు చూసుకోవడం, వాళ్ళు స్కూల్కి రెడీ చేసి పంపించడం, ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి ఒక్కొక్కసారి 9 అవ్వచ్చు, 10, 11 ఇలా టైంతో పని లేకుండా ఒక్కొక్కసారి మధ్యాహ్నం కూడా అయిపోతుంది. ఇంక ఈ పనులన్నీ అయ్యేసరికి నీరసం అయితే వస్తుంది ఒంట్లో. ఇంకా అప్పుడు స్టిచ్చింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రాదు. చాలామంది పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ ఇచ్చారు, బట్ మా పిల్లలకైతే ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు. ప్రజెంట్ అయితే హాఫ్ డేస్ వెళ్తూ ఉన్నారనమాట. వాళ్ళు వచ్చే వరకు ఇంట్లో పనులు ఏవో ఒకటి అవుతూ ఉంటున్నాయి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది నా వర్క్ అన్నది. కొలైలు వచ్చి బట్టలు వేసానంటే ఆ రోజు డెఫినెట్గా వర్క్ అన్నది ఎక్కువ అవుతుంది. అందులోని ఫ్రైడే రోజు అయితే ఇంకా ఎక్కువగానే వర్క్స్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో ఇంకా టైలరింగ్ చేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎంతైనా సరే మనం ఎంత చేద్దాం అనుకున్నా పనులన్నీ అయ్యేసరికి టైం అయితే కుదరదు కదా ఒక్కొక్కసారి. ఇంతకీ మీరేమంటారో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.